మనందరం కామన్ గా యూజ్ చేసిన స్కిన్ కేర్ సెలబ్రిటీస్ బేసన్ కామన్ పీపుల్ వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం యూజ్ చేసింది బేసన్, అదే మన శనగపిండి. అయితే ఈ వీడియోలో కొత్త ఏముంది అనుకుంటున్నారా? ఈ రోజు నేను మీకు బేసన్ ఎగ్జాక్ట్లీ ఎట్లా పనిచేస్తుంది, అలానే ఏ విధంగా వాడితే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఏ కండిషన్స్ లో మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బేసన్ అనేది మనకి జెంటిల్ న్యాచురల్ ఎక్స్ఫోలియంట్. అందులో ఉన్న ఫైన్ గ్రాన్యూల్స్ వల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ రిమూవింగ్ ద డెడ్ సెల్స్ అండ్ అన్క్లాగింగ్ యువర్ పోర్స్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ స్కిన్ బ్రైటనింగ్, ఎందుకంటే అందులో వైటమిన్ సి అండ్ జింక్ ఉండడం వల్ల స్కిన్ బ్రైటనింగ్ ప్రాపర్టీస్ అలానే కొలాజన్ బూస్టింగ్ కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. బేసన్ తో పాటు ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ సూతనింగ్. అలోవెరా జెల్, మన యోగర్ట్, మిల్క్, యూ కెన్ ఆల్సో యాడ్ హనీ ఇన్ ఇట్. మరి ఏమేమి అవాయిడ్ చేయాలి అంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఏహెచ్ఏ బిహెచ్ఏ సొల్యూషన్స్ ఏమైనా వాడుతూ ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అలానే లైమ్ జ్యూస్ ఒకటి అవాయిడ్ చేయాలి. వీటితో పాటుగా మీలో ఎవరికన్నా కొంచెం డ్రై స్కిన్ లేదంటే సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఎప్పుడూ కూడా మనం శనగపిండి పెట్టేటప్పుడు హార్ష్ గా రబ్ చేయకూడదు, బికాస్ మన స్కిన్ న్యాచురల్ బ్యారియర్ ని అది డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఓన్లీ ఫస్ట్ 10 to 15 minutes పెట్టుకోవాలి, అంతకన్నా ఎక్కువసేపు మనం ఉంచకూడదు. ఐ హోప్ దిస్ వీడియో సమ్మరీస్ ఎవ్రీథింగ్ అబౌట్ బేసన్. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ పుట్ దెమ్ బిలో. దిస్ ఇస్ డాక్టర్ స్నేహ, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్.